హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఆకుకూర చూడండి ఎంత బాగుందో, చిన్న చిన్న ఆకులు. సో చాలా బాగుంది కదా ఆకుకూర. ఈ ఆకులు కోసి పప్పులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆకుకూరలో చాలా పోషక విలువలు కూడా ఉన్నాయండి. ఈ ఆకుకూర పేరు వచ్చేసి గంగవాయల కూర, గడ్డి గులాబీ అని కూడా అంటారు. వీటికి చిన్న చిన్న పూలు కూడా వస్తుంటాయి. ఈ ఆకుకూర ప్రయోజనాలు ఏంటో చెబుతానండి. చేపల కంటే ఎక్కువగా ఒమేగా 3 ఉంటుంది. ఇది అడవి కూర అని కూడా పిలుస్తుంటారండి. అంటే బాగా ఎక్కువగా చిన్నది వేసామంటే పాకేస్తుంది అన్నమాట. అందుకే అడవి కూర అని అంటూ ఉంటారు. విటమిన్ ఏసి, ఐరన్, కాల్షియం కూడా ఉంటుందండి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఈ ఆకుకూర తీసుకోవడం వల్ల. బాడీ అనేది ముడతలు రాకోకుండా నరాలు అనేది బాగా పనిచేస్తూ ఉంటాయి. ఈ ఆకు కళ్ళకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. డయాబెటిక్ ఉన్న వాళ్ళు రోజు ఒక గుప్పెడు ఆకులు రెగ్యులర్గా తీసుకోవచ్చు. షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. బీపీ కూడా నార్మల్గా ఉంటుంది. ఎముకలు బలంగా ఉంచడంలో బాగా సహాయపడుతుందండి. మోకాళ్ళ నొప్పులకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆకుకూర. ఈ ఆకుకూర పప్పులో కానీ పులుసులో కానీ వండుకోవచ్చు. సో మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటే ఆయిల్ వేసుకొని కొంచెం వేపుకొని ఉప్పు కారం వేసుకొని ఒట్టాకు కూర కూడా ఒక స్పూను రోజు పరగడుపుతోటి తీసుకోవచ్చండి. టేస్ట్గా ఉంటుంది కొంచెం ఉప్పు కారం వేసుకున్నట్లయితే. ఈ ఆకుకూర ఏంటంటే మన బాడీకి శక్తి కూడా బాగా ఇస్తుందండి. ఫ్యాట్ అనేది ఉండదన్నమాట. ఫ్యాట్ చేరకుండా చేస్తుంది. మోకాళ్ళల్లో గుజ్జు ఉంటుంది కదా, గుజ్జు అరిగిపోతే ఏంటంటే నడవటం చాలా కష్టంగా ఉంటుంది. గుజ్జు ఏర్పడడానికి చాలా టైం కూడా తీసుకుంటుందండి. ఏవైనా మనం ఇలాంటి పోషక విలువలు తీసుకుంటే గుజ్జు అనేది మోకాళ్ళలో ఏర్పడి మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. సో ఈ ఆకుకూర రోజు రెగ్యులర్గా తీసుకోవచ్చు. చూడండి ఎంత అందంగా ఉందో ఆకుకూర. చిన్న చిన్న ఆకులు కోసి తీసుకోవచ్చు. ఇలాగా కుండీలో వేసుకోవచ్చు, నేలలో కూడా వేసుకోవచ్చండి. ఎక్కువగా ఏమైనా అవసరంలో ఒకసారి తీసుకొచ్చుకొని వేసుకుంటే అదే రెట్టింపు అవుతూ ఉంటుంది అన్నమాట. ఆకుకూర ఆకులు కోసేసుకోవచ్చు. కొంచెం ముదిరిపోంగతోటి పీకేస్తూ ఉంటే చిన్న చిన్న చెట్లు లెక్క వస్తాయి. ఈ ఆకుకూరలో చాలా పోషక విలువలు ఉన్నాయండి. రోజు కూడా తీసుకోవచ్చు. నేనైతే ఈరోజు పప్పులో వేద్దాం అనుకుంటున్నానండి కోసి. రోజు రెగ్యులర్గా కూడా ఒక గుప్పెడు తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే ఏ రకంగా అయినా కానీ మన బాడీ లోపలికి పంపించుకోవచ్చు. ఆకుకూర వండుకోవడం కానీ, లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకొని ఒక స్పూన్ తీసుకున్నట్లయితే మోకాళ్ళ నొప్పులు అనేది కంట్రోల్ అవుతాయండి. బాడీకి కూడా ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట. సో ఈ ఆకుకూరలో ప్రయోజనాలండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయొచ్చు ఫ్రెండ్స్.